హాయ్ ఆల్, ఫస్ట్ రెసిపీ అనమాట. చాలా సింపుల్ రెసిపీ. క్యారెట్, అలాగే క్యాప్సికమ్, అలాగే టమోటా, అలాగే ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసుకుని, అంత వీలైతే అంత చిన్న ముక్కలుగా చాప్ చేసుకుంటే మనకి తినేటప్పుడు చాలా ఇది పంటికి తగలడం వల్ల మనకి ఏదో డైట్ చేస్తున్న ఫీలింగ్ అయితే ఉండదు. ఇవి మీకు తెలిసిందే కదా, కాబోలి శనగ అనమాట. నైట్ నేను సోక్ చేసి పెట్టుకున్నాను. అవి నేను ఎర్లీ మార్నింగే నేనైతే దాన్ని బాయిల్ చేసేసాను. అలాగే పల్లీలు కూడా నానబెట్టుకున్నాను. అవి కూడా మీ ఇష్టం, బాయిల్ చేసుకుంటే బాయిల్ చేసుకోవచ్చు, లేదా పచ్చివి కూడా తీసుకోవచ్చు. వాటిని అన్నిటిని మిక్స్ చేసుకొని ఆనియన్స్, క్యాప్సికము, టమోటా, అలాగే క్యారెట్ అన్ని అందులో యాడ్ చేసుకొని మొత్తం కలిపేసుకుంటున్నాను. అందులో కొద్దిగా కారం, కొద్దిగా ఉప్పు యాడ్ చేస్తున్నాను. జస్ట్ ఏమీ లేదు, అసలు ఆయిల్ ఏమి లేకుండా లాస్ట్ లోని నిమ్మరసం అయితే యాడ్ చేసాను. అసలు చెప్తున్నాను, చాలా చాలా టేస్టీగా అనిపిస్తుంది. అస్సలు మనకు డైట్ లో ఉన్నట్టు అనిపించదు, ఆకలి కూడా వేయదు. ప్రోటీన్ కదా మనకు, అవి చాలా చాలా హెల్దీ. ఇప్పుడు నేను చూపించిన ఐటమ్ బ్రేక్ఫాస్ట్ లోకి అయితే తీసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే రోజంతా టమ్మీ ఫుల్ గా ఉంటుంది. నెక్స్ట్ నేను చూపిస్తున్న ఐటమ్ వచ్చేసి ఆఫ్టర్నూన్ లంచ్ లోకి. మనకి ఇంట్లో ఉన్న వాటితో నేను ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఎక్కువగా స్పెషల్ ఐటమ్స్ చేసుకోవాలనుకుంటే ఒక రోజు 2 రోజులు చేసుకుంటాం, కానీ డైలీ చేసుకొని తినలేం. మనం డైట్ ఫాలో అవ్వాలంటే కనీసం ఒక 2-3 months ఫాలో అవ్వాలి. సో అందుకే ఇంట్లో ఉన్న వాటితో సింపుల్ గా అయితే ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఎంత వీలైతే అంత తక్కువ ఆయిల్ యాడ్ చేసుకోండి. అంతలోకి 2 eggs ని బీట్ చేసి వేసుకున్నాను. ఒక 2 minutes అలా కదపకుండా ఉగ్గేసిన తర్వాత కొద్దిగా దాన్ని ఇలాగా ఫ్రై చేసుకోండి. బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి మనం ఆనియన్, క్యాప్సికమ్ అండ్ క్యారెట్ మొత్తం మూడింటిని చాప్ చేసుకొని వాటిని అందులో యాడ్ చేసేస్తున్నాను. మనం ఎంత ఎక్కువ క్వాంటిటీ వెజిటేబుల్స్ తీసుకుంటే మనకు అంత మంచిది. రైస్ అంత తక్కువ క్వాంటిటీ మనం తగ్గించుకోవచ్చు అనమాట. సో మీకు ఎంత వీలైతే అంత ఎక్కువ ఉన్నట్లయితే ఇంట్లో క్యారెట్స్, క్యాప్సికమ్ అంత ఎక్కువ యాడ్ చేసుకోండి. అలాగే అందులోకి బీన్స్ యాడ్ చేస్తున్నా, గ్రీన్ పీస్ కూడా యాడ్ చేసుకొని మొత్తం 4ని చూడండి మిక్స్ చేసుకుని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకున్నాను. అలాగే లైట్ గా మిరియాల పొడి అయితే యాడ్ చేస్తున్నాను. ఇష్టమైతే యాడ్ చేసుకోవడం, లేకపోతే కారం యాడ్ చేసుకున్నా పర్వాలేదు. అందులో చూడండి నేను ఎంత చిన్న కప్ రైస్ యాడ్ చేసుకున్నాను. అంత చిన్న కప్ రైస్ యాడ్ చేసుకున్నా కూడా నేను మొత్తం మిక్స్ చేసుకునేసరికి మనకు ఒక ప్లేట్ లో తీసుకుంటే చాలా ఒక ఫుల్ ప్లేట్ అనిపోతుంది అనమాట. మనకి ఎక్కువ తిన్నా అన్న ఫీలింగ్ ఉంటుంది. బట్ అందులో అన్ని మనకి యూస్ఫుల్ ఐటమ్సే కదా. గ్రీన్ పీస్ అనేది ప్రోటీనే, ఎగ్ ప్రోటీనే, అలాగే ఆనియన్ మంచిది, క్యాప్సికమ్ మంచిది, అలాగే క్యారెట్ మంచిదే. కాబట్టి వీటన్నిటితో కలిపి తీసుకోవడం వల్ల మనకి డైట్ చేస్తాం అన్న ఫీలింగ్ ఉండదు, టమ్మీ ఫుల్ గా ఉంటుంది. హ్యాపీగా మన వెయిట్ లాస్ కూడా అవ్వచ్చు. ఇలా సింపుల్ గానే చేసుకునేటట్లే ట్రై చేసుకోండి. నెక్స్ట్ నేను చూపించేది నైట్ డిన్నర్ లోకి. మీకు ఏది పాసిబిలిటీ ఉంటే ఆఫ్టర్నూన్ కర్రీ ఉంటుంది కదా, ఆ కర్రీతో పాటు ఒక 2 చపాతీ తీసుకుంటున్నా. అలాగే ఏదైనా ఒక ఫ్రూట్ యాడ్ చేసుకోండి. కంప్లీట్ గా ఫ్రూట్స్ తిన్నా కూడా ఓకే. స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు మనం డైట్ చేసిన స్టార్టింగ్ లో అయితే ఇలా 2 చపాతీతో కర్రీని యాడ్ చేసుకుంటూ అలాగే ఫ్రూట్స్ ని ఇంక్లూడ్ చేసుకున్నామంటే మనకి ఫ్రూట్స్ బాగా అలవాటు అయిపోతాయి. ఆ తర్వాత మనం చపాతీని స్కిప్ చేసి ఫ్రూట్స్ తిన్నామంటే ఇంకా బెనిఫిట్స్ ఉంటాయి. లేదు మేము వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నాం, మాకు పీసీఓడితో సంబంధం లేదు అనుకున్న వాళ్ళైతే హ్యాపీగా చపాతీ, కర్రీ అలాగే ఫ్రూట్స్ 2 తినొచ్చు హ్యాపీగా, నో ప్రాబ్లం. రైస్ కాకుండా ఏం తిన్నా సరే ఏ ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు డే 2 బ్రేక్ఫాస్ట్ అనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకి స్ప్రౌట్స్ తీసుకుంటున్నా. స్ప్రౌట్స్ అలాగే సీడ్స్ అలాగే నట్స్ ఒకటి మీకు ఏం నచ్చితే అవి, అలాగే ఏవైనా 2 రకాల ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటున్నా. అలాగే బెల్లం కూడా యాడ్ చేసుకుంటున్నా. స్ప్రౌట్స్ తో మనం బెల్లం యాడ్ చేసుకొని తిన్నామంటే మనకి స్ప్రౌట్స్ తిన్న ఫీలింగ్ అయితే రాదు. స్టార్టింగ్ లో స్ప్రౌట్స్ అలవాటు చేసుకోవడానికి నేను ఈ ట్రిక్ యూజ్ చేశాను. నాకు ఇప్పటికీ బాగా యూజ్ అవుతుంది ఆ ట్రిక్ అయితే. స్ప్రౌట్స్ తిన్నప్పుడు కొద్దిగా మనకి పచ్చిగా తింటున్నా అనే ఫీలింగ్ లేకుండా బెల్లం యాడ్ చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. డే 2 లంచ్ లోకి వచ్చేస్తున్నాను. మళ్ళీ కళాయిలోకి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. పన్నీర్ అనమాట. మనం నాన్ వెజ్ తినేటప్పుడు అయితే ఎగ్ యూజ్ చేసుకోవచ్చు. అలాగే నాన్ వెజ్ తినే రోజులో మనం పన్నీర్ యూజ్ చేసుకున్నామంటే ప్రోటీన్ కి మనకి ఎటువంటి లోపం ఉండదు. మనం డైట్ లో ఉంటాం కాబట్టి ఎంత వీలైతే అంత ప్రోటీన్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఎగ్ ఆర్ పన్నీర్, చికెన్ ఏం తిన్నా పర్వాలేదు. నేను ఇక్కడైతే వెజ్ అనమాట. సో వెజ్ లోనైతే పన్నీర్ తీసుకుంటున్నాను. అందులో ఆనియన్ అలాగే క్యాప్సికమ్ అలాగే క్యారెట్ యాడ్ చేసుకున్నాను. సేమ్ ప్రాసెస్ మన ఎగ్ ఇందాక చూపించాం కదా, ఎగ్ ఎలా యూజ్ చేసుకున్నామో ఇక్కడ పన్నీర్ నేను ఎలా యూజ్ చేసుకున్నాను. మిక్స్ చేసే ఐటమ్స్ సేమ్, ప్రాసెస్ కూడా సేమ్ అలాగే ఫ్రై చేసుకున్నాను. అలాగే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకున్నాను. అలాగే కొద్దిగా మిరియాల పౌడర్ యాడ్ చేసుకున్నాను. అందులోకి చిన్న బౌల్స్ రైస్ యాడ్ చేసుకున్నాను. వెజ్ తినే వాళ్ళకి ఇది చాలా చాలా హెల్దీ అనమాట. మనకి చూడటానికి కాదు తినడానికి కూడా టేస్టీగా అనిపించాలి. అప్పుడే దాన్ని మనం డైలీ యూజ్ చేసుకునడానికి బాగుంటుంది. సో అందుకే ఇలాంటి ఫ్రైడ్
రైస్ లాంటి ప్రిపేర్ చేసుకున్నామంటే మనకు అస్సలు డైట్ లో ఉన్నామన్న ఫీలింగ్ అయితే ఉండదు. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది చూడటానికి, తినటానికి, చేసుకోవడానికి కూడా చాలా సింపుల్. 2 minutes లో చేసుకోవచ్చు ఈ ఫుడ్ ఐటమ్. ఇన్స్టెంట్ గా అప్పటికప్పుడు చేసుకొని హ్యాపీగా తినేయచ్చు. డైలీ నైట్ చపాతీ తినడానికి బోర్ కొట్టినట్లయితే అప్పుడప్పుడు మనం ఇలా ఎగ్ దోశల లాగా ట్రై చేయొచ్చు. ఎగ్స్ ని బీట్ చేసుకొని ఉప్పు కారం యాడ్ చేసుకొని బాగా బీట్ చేసుకొని ఇలా దోశల మీద ఎగ్ బ్యాటర్ ని ఇలా వేసేసుకొని మనం ఎగ్ దోశల్లా ప్రిపేర్ చేసుకున్నామంటే చాలా హెల్దీగా ఇలా ప్రిపేర్ చేసుకున్నామంటే అప్పుడప్పుడు మనకి నైట్ టైం చపాతీ కాకుండా ఇలాంటివి ఏమైనా వేరేగా తిన్నామంటే మనకి డైట్ లో ఉన్నాము, ఏదో డైట్ చేస్తున్నాము, ఏదో రిస్ట్రిక్టెడ్ గా ఫుడ్ అనే ఫీలింగ్ రాకుండా ఉంటుంది. అలాగే నేను దీంతోనైతే చట్నీ కాకుండా ఎలాగో ఒక అన్హెల్దీ ఫుడ్ తింటున్నాం కాబట్టి సో దాంట్లో ఇంకొంచెం హెల్దీగా చేయడానికి నేను ఏం చేశానంటే పాలకూర ఫ్రై అయితే ప్రిపేర్ చేశాను. పాలకూర ఫ్రై తో అయితే ఈ ఎగ్ దోశలు అయితే ట్రై చేస్తున్నాను. మీరైతే ఎప్పుడు ట్రై చేశారు లేదో నాకు తెలియదు, సో ట్రై చేయండి. టేస్ట్ అయితే బాగానే అనిపించింది. సో పాలకూర మన హెల్త్ చాలా మంచిది, పిసిఓడికి పాలకూర చాలా చాలా మంచిది. సో అందుకనే పాలకూరతో అయితే నేను ఈ ఎగ్ దోశలు అయితే ట్రై చేశాను. సో నైట్ డిన్నర్ లోకి ఇలా అప్పుడప్పుడు ఇలా చేంజ్ చేసుకున్నట్లయితే మనకి ఫుడ్ మీద క్రేవింగ్స్ ఎక్కువ రాకుండా ఉంటాయి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకి వచ్చేసి నేను ఇక్కడ 2 రకాల స్ప్రౌట్స్ తీసుకుంటున్నాను. ఒకటి బొబ్బర్లు, అలాగే 2 పెసలు. నేనైతే స్ప్రౌట్స్ ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. ఎలా ప్రిపేర్ చేసుకుంటానో మన ఛానల్లో ఆల్రెడీ వీడియో ఉంది. లేకపోతే ఈ వీడియోలో కూడా నేను యాడ్ చేసి చూపించడానికి అయితే ట్రై చేస్తాను, లేదంటే ఈ వీడియో కింద ట్యాగ్ చేస్తాను చూడండి. సో వాటితో పాటు సీడ్స్ మనకి ఎక్కడ నియర్ బై స్టోర్స్ లో అన్నిట్లోనే దొరుకుతాయి. వాటర్ మెలన్ సీడ్స్, అలాగే పంకిన్ సీడ్స్, అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ తో పాటు బెల్లం యాడ్ చేసుకున్నా, అలాగే 2 రకాల ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకుంటున్నా, అలాగే దాంతో పాటు పల్లీలు ఇంకా బాదం పప్పు అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఏ డ్రై ఫ్రూట్స్ అవైలబుల్ లో ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ ని యాడ్ చేసుకోండి. ఇలా ఒక ప్లేట్ ప్రిపేర్ చేసుకున్నామంటే చూడడానికి చాలా కలర్ఫుల్ గా ఉంటుంది, చాలా హెల్దీగా ఉంటుంది. వెయిట్ లాస్ అవ్వాలంటే చాలా టిప్స్ అయితే ఉంటాయి, బట్ పిసిఓడి తగ్గాలంటే మాత్రం ఇలాంటి స్ప్రౌట్స్ అయితే తినాల్సిందే. కొద్ది కష్టంగానే ఉంటుంది కానీ మనం అలవాటు చేసుకున్నామంటే, ఒక్కసారి అలవాటు అయితే కనుక మనకి బ్రేక్ఫాస్ట్ మించిన బెస్ట్ బ్రేక్ఫాస్ట్ ఇంకొకటి ఉండదు. ఒకసారి ట్రై చేయండి. 1 more లంచ్ ప్లేట్ అన్నమాట. చూడండి, ఇప్పుడు మీకు ఇంతకు ముందు చూపించిన ప్రాసెస్ సేమ్, కాకపోతే ఇందులో ఎక్కువగా టమోటా యాడ్ చేశాను. మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని సేమ్ అన్నమాట. క్యాప్సికమ్, క్యారెట్, బఠానీ, ఆనియన్, అలాగే ఎక్కువ టమాటాలు యాడ్ చేసేసి నేను ఇక్కడ టమాటా రైస్ లాగైతే ప్రిపేర్ చేసుకున్నాను. ముందు చూపించిన 2 రెసిపీస్ కంటే ఈ రెసిపీ ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే టమాటా మన పిసిఓడికి చాలా బాగా కంట్రోల్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఎంత ఎక్కువ వెజిటబుల్స్ యాడ్ చేసుకుంటే మనకు అంత మంచిది. సో ఆల్రెడీ ఇంతకు ముందు చూపించిన ప్రాసెస్, కాకపోతే అందులో ఎగ్ అలాగే పన్నీర్ యాడ్ చేసుకున్నాం. ఇందులో ఏం యాడ్ చేయవసరం లేదు. కొద్దిగా టమాటా ఎక్కువ యాడ్ చేసుకుంటే చాలు. సేమ్ ప్రాసెస్ కూడా, అందుకే ప్రాసెస్ అయితే స్కిప్ చేశాను. ప్లేట్ చూపిస్తున్నాను. సో ఈ రోజు అయితే నా లంచ్ ప్లేట్ ఇదనమాట. ఇంకా నైట్ డిన్నర్ లోకి మీకు తెలిసిందే చపాతీ తీసుకుంటున్నాను. ప్రత్యేకంగా నేనైతే ఎక్కువగా చట్నీస్ అయితే ప్రిఫర్ చేయను, ఎందుకంటే ఆల్రెడీ పిల్లల కోసం ఒక కర్రీ ప్రిపేర్ చేస్తాం, అలాగే ఇంట్లో వాళ్ళ కోసం ఒక కర్రీ ప్రిపేర్ చేసుకుంటాం, అలాగే మన డైట్ ప్లాన్ లో ఏదో ఒక ఐటమ్ మన ఆఫ్టర్నూన్ సెక్షన్ లో ప్రిపేర్ చేసుకుంటాం. కాబట్టి నైట్ అయితే సింపుల్ గా చపాతీ చేసుకుంటాను. ఇంట్లో వాళ్ళ కోసం ప్రిపేర్ చేసిన కర్రీస్ ఏవో ఒకటి ఉంటాయి కాబట్టి ఆ కర్రీస్ తో అయితే నేను ఇక్కడ చపాతీ యాడ్ చేసుకొని తినేస్తున్నాను. ఇంకా నా డిన్నర్ అయితే ఫినిష్ చేసేస్తాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మళ్ళీ ఇలా కలర్ఫుల్ గా అయితే ప్లేట్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఫ్రూట్స్ తో, నట్స్ తో, స్వీట్స్ తో, అలాగే స్ప్రౌట్స్ తో. స్ప్రౌట్స్ ఎంత తీసుకుంటే మనకి అంత పిసిఓడి తొందరగా క్యూర్ అయిపోయి మనం కన్సీవ్ అవ్వడానికి హై ఛాన్సెస్ అయితే ఉంటాయి. నేను అడిగితే 100కి 100 నేను స్ప్రౌట్స్ తినమని రికమెండ్ చేస్తాను. ఇప్పుడు నేను చూపించే రెసిపీస్ అన్ని డైట్ స్టార్టింగ్ లో అలవాటు అవ్వాలనే తప్ప, ఒక్కసారి డైట్ మీకు అలవాటు అయ్యిందంటే కనుక మీరు స్ప్రౌట్స్ తీసుకోండి. స్ప్రౌట్స్ మాత్రమే తీసుకుంటే మీకు పిసిఓడి ఎంత ఫాస్ట్ గా క్యూర్ అవుతుందంటే అంత ఫాస్ట్ గా క్యూర్ అవుతుంది. ఇంకా ఆఫ్టర్నూన్ ప్లేట్ వచ్చేసరికి రైస్ అలాగే పప్పు తీసుకున్నాను. అట్లీస్ట్ వీక్ 3 times అయినా సరే పప్పుని యాడ్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉండండి. అలాగే దాంతో పాటు 2 రకాల కర్రీస్ ఏమైనా ప్రిఫర్ చేసుకోండి. ఇంకా నైట్ డిన్నర్ లోకి వచ్చేసి ఊతప్పం అయితే చేస్తున్నా. ఊతప్పం మీకు అందరికీ తెలిసిన ప్రాసెస్. దాని మీదకి ఆనియన్స్ అలాగే క్యారెట్, కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకొని బాగా కుక్ చేసుకుంటున్నా. ఎందుకంటే మనం నైట్ టైం తీసుకుంటున్నాం కాబట్టి ఎంత బాగా కుక్ అయితే అంత బాగుంటుంది. నేను ఇక్కడ లిడ్ క్లోజ్ చేసేసి బాగా ఒక 10 minutes దాన్ని బాగా కుక్ చేసుకొని జస్ట్ అయితే ఒకే ఒక ఊతప్పం అయితే తీసుకుంటున్నాను. మనం నైట్ టైం తీసుకుంటున్నాం కదా, ఎంత తక్కువ ఫుడ్ తీసుకుంటే మనకు అంత మంచిది. మనం వెయిట్ లాస్ అవడానికి బాగా యూజ్ అవుతుంది. సో అందుకని ఇక్కడ ఒక ఊతప్పం అయితే తీసుకుంటున్నాను. డైలీ చపాతీ తిని బోర్ కొట్టినప్పుడల్లా ఇలాంటివి ఏదైనా ట్రై చేసుకోండి, పర్వాలేదు. బట్ రెగ్యులర్ గా మాత్రం చపాతీ లేదా ఫ్రూట్స్ ని యాడ్ చేసుకోండి.
ఈ రోజు బ్రేక్ఫాస్ట్ లోకి వచ్చేసి మురి మిక్చర్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరో ఉండరు, చాలా ఇష్టంగా తింటారు. కానీ బయట ప్రిపేర్ చేసినట్టుగా బయట నుంచి తీసుకొచ్చిన మిక్చర్లు అవి ఇందులో యాడ్ చేయట్లేదు. జస్ట్ ఇంట్లో వాటితోటే ఉప్పు, కారం, అలాగే ఆనియన్, అలాగే క్యారెట్, అలాగే క్యాప్సికమ్. క్యారెట్ ని అయితే బాగా ఇక్కడ తురుముకొని వేసుకుంటున్నాను. ఇంకా టేస్ట్ బాగుంటుంది. అందులోకి నిమ్మరసం యాడ్ చేసుకుంటున్నాను. అవన్నీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. హెల్దీ వేలోనే చేశాను. ఇందులో బయట నుంచి తెచ్చిన మిక్చర్లు అలాంటివి ఏమి యాడ్ చేయకండి. ఇలా హెల్దీగా ప్రిపేర్ చేసుకున్నట్లయితే మీకు మురి మిక్చర్ తిన్నట్టు ఉంటుంది. అలాగే మనకి ఒక రోజు బ్రేక్ఫాస్ట్ స్ప్రౌట్స్ తిని బోర్ కొట్టినప్పుడు ఇలా ఏదైనా ట్రై చేయండి. స్ప్రౌట్స్ మాత్రం అసలు స్కిప్ చేయొద్దు. వారానికి 3 సార్లు అయినా సరే స్ప్రౌట్స్ తినండి. లేదు ఒకసారి లేదా 2 సార్లు ఇలాంటివి ఏవైనా సరే స్పెషల్ గా తినాలనిపిస్తేనే చేసుకోండి. హెల్దీ వేలో మాత్రమే. బయట నుంచి తెచ్చిన మిక్చర్ లాంటివి అస్సలు యాడ్ చేయొద్దు. ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా చేసుకోండి. ఒకసారి ట్రై చేయండి. ఇలా కూడా తిన్నప్పుడు కూడా మనకు టేస్ట్ బాగానే ఉంటుంది. ఒకవేళ లేదు అనుకున్నట్లయితే ఇందులోకి మీకు వేపిన శనగపప్పు ఉంటుంది కదా, అది కూడా మంచిదే, అది యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ అది కూడా యాడ్ చేయట్లేదు. లేదంటే ఉడకబెట్టిన పల్లీలు అలాంటివి ఏవైనా యాడ్ చేసుకోండి. బట్ బయట నుంచి తెచ్చిన మిక్చర్లు తప్ప ఏం యాడ్ చేసుకున్నా హెల్తీ వేలో మీకు ఒక బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. లంచ్ మీకు తెలిసిందే, ఏదైనా ఒక 2 కర్రీస్ ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి చాలు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇలాగైతే రెడీ చేసుకున్నాను ప్లేట్. ఎప్పుడు మీకు చెప్పేదే స్ప్రౌట్స్, నట్స్, 2 రకాల ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నాను. ఈ స్ప్రౌట్స్ అవి ఎక్కడ దొరుకుతాయి ఏంటి అనేది వీడియోలో మళ్ళీ చూపిస్తాను క్లియర్ గానా. ఈ పంప్కిన్ సీడ్స్, అలా సన్ఫ్లవర్ సీడ్స్, అలాగే వాటర్ మిలన్ సీడ్స్ అయితే చూపిస్తున్నాను. ఇవి నేను డిమార్ట్ లో తెచ్చుకుంటాను. ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ అయితే ఉంటాయి. సో ఇవి అరౌండ్ 150 ఆర్ 200, 250 రేంజ్ లో ఉంటాయి ఒక్కొక్క ప్యాకెట్. సో ఇవన్నీ తెచ్చేసుకొని నేను ఒక కంటైనర్ అయితే స్టోర్ చేసుకుంటాను. స్టోర్ చేసి పెట్టేసుకున్నామంటే బయట పెట్టద్దు, బయట పెడితే కొద్దిగా పాడవుతాయి. సో ఇవి ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోండి, కంటైనర్ లో వేసుకొని. సో మన ఎర్లీ మార్నింగ్ మనం ఇలా ప్లేట్ ప్రిపేర్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అనమాట. 2 ఫ్రూట్స్ మనం నైట్ తీసి పెట్టేసుకున్నామంటే, అలాగే ఈ సీడ్స్ తో కలిపి తిన్నామంటే అసలు మనకు స్ప్రౌట్స్ తిన్న ఫీలింగ్ రాదు. చాలా చాలా హెల్దీగా ఉంటుంది. పీసీఓడి నుంచి ఎంత బయటపడాలనుకుంటే మాత్రం ఈ స్ప్రౌట్స్ నేనైతే ప్రిఫర్ చేస్తాను. రోజు లంచ్ లోకి వచ్చేసి ఎగ్ బుజ్జిలాగా ప్రిపేర్ చేసుకున్నాను. అలాగే పాలకూర ఫ్రై, అలాగే టమోటా అండ్ క్యాప్సికమ్ కర్రీ కూడా ప్రిపేర్ చేసుకున్నాను. ఎగ్ అయితే ప్రోటీన్ ఉంటుంది. అలాగే క్యాప్సికమ్ అండ్ టమాటా పీసీఓడికి చాలా చాలా మంచిది. అలాగే ఇంకా స్పినాచ్ అయితే ఇంకా మంచిది. స్పినాచ్ ఎంత ఎక్కువ తీసుకుంటే మన లంచ్ లో మనకి అంత బెనిఫిట్స్ అయితే ఉన్నాయి పీసీఓడి తగ్గడానికి. సో అందుకే 3 కర్రీస్ తో నా ప్లేట్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. నైట్ డిన్నర్ లోకి వచ్చి చపాతీతో ఫినిష్ చేస్తున్నా, ఒక వెజ్ కర్రీతో. మోస్ట్లీ నేను చూపించిన రెసిపీస్ తోనే, చాలా సింపుల్ డైట్ తోనే 2 టైమ్స్ అయితే నేను నేచురల్ గా అయితే కన్సీవ్ అయ్యాను. ఒక్కసారి నమ్మి ఒకసారి నా డైట్ ప్లాన్ ఫాలో అవ్వండి. నేను చెప్పిన టిప్స్ అండ్ అలాగే వాకింగ్ అండ్ ఎక్సర్సైజ్ కూడా చేస్తూ ఉంటే డెఫినెట్ గా మీరు కన్సీవ్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకా ఎన్ని డౌట్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేను రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.